ఆమె భయంగా అడిగింది. ఋషి, మనం నిజంగా సరైన చోటికి వెళ్తున్నామా? ఋషి అలానే నడుస్తూ అన్నాడు. కొంచెం ముందు చూసి నిర్ణయం తీసుకుందాం. భయపడకు. హాసిని వెంటనే చిరాగ్గా, భయపడకంటావు? కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. లైట్లు కూడా లేవు. ఋషి ఆమె వైపు చూసి కూడా చూడకుండా, నువ్వు టెన్షన్ పడితే నాకు కూడా కాన్సంట్రేషన్ పోతుంది అన్నాడు. ఆ మాటకు హాసిని ఇంకా కోపం తెప్పించుకుంది. కానీ ఇక్కడ కోపం చూపించే పరిస్థితి లేదు. ఇద్దరూ ఒక చిన్న గల్లీలోకొచ్చారు. అక్కడ షాప్స్ అన్నీ మూసివేసి ఉన్నాయి. సైడ్‌లో ఒక మురికి గోడ, మరోవైపు పొడవైన బిల్డింగ్. నిజంగా చీకటి. హాసిని అడుగులు నెమ్మదయ్యాయి. ఆమె బ్యాగును బాగా పట్టుకుంది. ఋషి, మనం తిరిగి మెయిన్ రోడ్డుకి వెళ్దాం అనబోతుండగా వెనక నుంచి చిన్న శబ్దం. టక్ టక్ అని. హాసిని ఒక్కసారిగా ఋషి చేతిని పట్టుకుంది. ఋషి, ఎవరో వస్తున్నారు. ఋషి వెనక్కి చూశాడు. ఒక మనిషి హూడీ వేసుకుని నెమ్మదిగా వాళ్ళ వైపు వస్తున్నాడు. హాసిని గొంతు వణికింది. ఇక్కడే ఆపేద్దాం ఋషి. నా పక్కనే ఉండు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆగి చేతిని చాచి ఒకటే మాట అన్నాడు. బ్యాగ్. హాసిని కళ్ళు భయంతో పెరిగాయి. ఋషి గట్టిగా వెళ్ళిపో. ఆ వ్యక్తి నవ్వాడు. హీరోవా? అదే సెకండ్ అతను ఒక్కసారిగా ముందుకు దూకి కత్తి బయటకు తీశాడు. హాసిని నోట్లో నుంచి అరుపు కూడా రాలేదు. కాళ్ళు చేతులు వణికాయి. అతను కత్తితో ఋషి వైపు దూకాడు. ఋషి వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ గ్యాప్ చాలా తక్కువ. కత్తి ఋషి చేతి దగ్గర తగిలింది. ఋషి బాధతో విలవల్లాడాడు. చేతి నుంచి చిన్నగా రక్తం వచ్చింది. హాసిని షాక్లో, ఋషిని చేయి అంది. ఋషి ఆమెను చూసి ఒక్క మాట అన్నాడు. నువ్వు నా వెనక ఉండు అని. అతను గాయమైనా కూడా హాసినిని ముందుకు రానివ్వలేదు. దొంగ మళ్ళీ దూకాడు. ఈసారి ఋషి అతని చేతిని పట్టుకుని తోసేశాడు. కానీ గాయం వల్ల ఋషి చేతికి బలం తగ్గింది. దొంగ నవ్వాడు. నౌ గివ్ మీ బ్యాగ్. హాసిని వణుకుతూ బ్యాగ్ ఇవ్వబోతుండగా ఋషి కోపంగా ఇవ్వకు అన్నాడు. హాసిని కళ్ళతో అడిగింది. అయితే ఏం చెయ్యాలి ఋషి అని. దొంగ కత్తితో మళ్ళీ ఋషి దగ్గరికి వచ్చి ఈసారి హాసిని వైపు చూశాడు. అది చూసి ఋషి వెంటనే తన శరీరాన్ని హాసిని ముందు పెట్టాడు. దొంగ కోపంతో మరోసారి దాడి చేశాడు. ఋషి మళ్ళీ గాయపడ్డాడు. ఈసారి దెబ్బ పెద్దది. భుజం దగ్గర తగిలింది. నొప్పితో ఋషి కొంచెం తూలాడు. హాసిని ఏడుస్తూ, ఋషి ఆపు, మనం ఇచ్చేద్దాం ప్లీజ్ అంది. ఋషి మెల్లగా చెప్పాడు. నువ్వు భయపడకు, నేనున్నా. ఆమె తల ఊపుతూ ఏడుస్తుంది. నువ్వున్నంత మాత్రాన భయపడకూడదా? ఏమవుతుంది అని. ఋషి ఆమె వైపు ఒక్కసారి చూశాడు. అతనికి ఆమె కన్నీళ్లు చూడటం కష్టమయ్యింది. అయినా కూడా అతను మాట మార్చలేదు. దొంగ కత్తి చేతిలో పట్టుకుని మళ్ళీ మళ్ళీ బెదిరిస్తూ దగ్గరికి వస్తున్నాడు. ఇంతలో దొంగ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అతనికి ఇంకేదో ప్లాన్ వచ్చినట్లు ఉంది. అతని జేబులో నుంచి తుపాకీ తీశాడు. హాసిని ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. ఆమె గొంతు ఇంకా వణిగిపోయింది. ఋషి గన్ అని చెప్పగా చెప్పింది. దొంగ తుపాకీని నేరుగా వాళ్ళ మీదకి పెట్టాడు. నో హీరో అన్నాడు. హాసిని కళ్ళు మూసుకుంది. కానీ ఋషి హాసినిని తన వెనక్కి లాగి మరీ నిలబడ్డాడు. నువ్వు కదలొద్దని చెప్పాడు. హాసిని ఏడుస్తుంది. ఋషి, నువ్వు ఇప్పటికే గాయం పడ్డావు అంది. ఋషి చిన్నగా అన్నాడు. నాకేమైనా పర్వాలేదు హాసిని అని. నాకు పర్వాలేదు అనొద్దు ఋషి, నువ్వు లేకపోతే నేను అంది. దొంగ తుపాకీని ఇంకా దగ్గరగా పెట్టి మూవ్ ఏ సైడ్, ఐ షూట్ హెర్ అన్నాడు. హాసిని భయంతో ఋషి షర్ట్ని గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులు చల్లగా భయంతో వణుకుతున్నాయి. ఋషి మాత్రం చూస్తూ నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. దొంగ నవ్వాడు. ఐ వాంట్ ఫన్ అన్నాడు.
అతను తుపాకీని హాసిని వైపు చూపించాడు. ధన్‌మన్ శబ్దం వచ్చింది. బుల్లెట్ గాల్లోకి వెళ్ళింది. హాసిని పక్కనే నిలబడి ఉంది కూడా. తన కాళ్ళు కదల్లేదు. ఋషి నొప్పితో శ్వాస తీసుకుంటూ కూడా దొంగ చేతిని వదల్లేదు. దొంగ ఋషిని తోసి తుపాకీ తిరిగి పట్టుకోవాలని చూశాడు. ఋషి మరో చేత్తో దొంగ షర్ట్ పట్టుకుని లాగాడు. కానీ ఋషి గాయం వల్ల కాస్త బలహీనంగా ఉన్నాడు. దొంగ ఆ ఛాన్స్ తీసుకుని ఋషి ముఖం మీద కొట్టాడు. ఋషి తూలి పడ్డాడు. హాసిని వెంటనే ఋషిని పట్టుకుని నిలబెట్టింది. ఋషి కోపంగా కాదు బాధగా చెప్పాడు. వెళ్ళిపో హాసిని, ఇప్పుడే. ఆ మాటలు ఆర్డర్ లేదు, పరువు లేదు, కేవలం భయంతో చెప్పిన మాటలవి. హాసిని ఏమవుతుందో అన్న భయం. అప్పుడే దొంగ మళ్ళీ తుపాకీ ఎత్తి పైకెత్తాడు. ఈసారి తుపాకీ నేరుగా హాసిని వైపు ఉంది. హాసిని కదల్లేదు. ఆమెను గోడ పక్కకు దోచాడు. ఇక్కడ ఉండు, కిందకు వంగు అన్నాడు. దొంగ దగ్గరికి వచ్చాడు. ఫినిష్. అతను తుపాకీతో పాటు కత్తి కూడా చేతిలోకి పెట్టుకున్నాడు. ఋషి గాయం ఉన్నా కూడా పోరాడుతున్నాడు. దొంగను ఆపడానికి ముందుకు వెళ్ళాడు. దొంగ కత్తితో ముందుకు దూకాడు. ఋషి పక్కకు జరిగి అతని చేతిని పట్టుకుని తిప్పాడు. అప్పుడే ఋషి తన చివరి బలం పెట్టి దొంగను బలంగా తోసేశాడు. దొంగ కింద పడిపోయాడు. అతను లేచి తుపాకీ తీసుకుని పారిపోవడం మొదలుపెట్టాడు. కార్ దగ్గరికి వచ్చింది. అందులో 2 వ్యక్తులు దిగారు. హే, వాట్ హ్యాపెండ్ అన్నారు. హాసిని ఏడుస్తూ కాల్ అంబులెన్స్ ప్లీజ్ అంది. రక్తం ధారాపాతగా వస్తుంది. ఋషి నాకేం కాలేదు అని చెప్తున్నాడు. మెల్లగా హాసిని అతని గాయం చూసింది. ఆమె చేతులు వణికిపోయాయి. నాకేమీ అవ్వలేదు అనకు అంది. ఋషి ఆమె వైపు చూసి చెప్పాడు, నిన్ను కాపాడలేకపోతే ఆ నొప్పి ఇంకా పెద్దగా ఉంటుంది హాసిని అని. హాసిని ఒక్కసారిగా కళ్ళు తడిసిపోయాయి. అంబులెన్స్ శబ్దం దూరంగా వినిపించింది. హాసిని ఋషి చేతిని గట్టిగా పట్టుకుని హాసిని ఋషి దగ్గరకు వంగి చెప్పింది, నువ్వు బతకాలి ఋషి, నువ్వు లేకపోతే నేను అని. ఋషి నెమ్మదిగా అన్నాడు, నువ్వు బలంగా ఉండు, నేను ఉన్నాను. హాసిని ఏడుస్తూ తల ఊపింది. ఈరోజు ఋషి తన యాటిట్యూడ్తో కాదు, తన యాక్షన్తో ప్రేమను చూపించాడు.